నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఆ ప్రభుత్వ పాఠశాల ముందు నో అడ్మిషన్స్ బోర్డును చూసి ఆశ్చర్యపోతున్న ప్రజలు. విద్యార్థులతో హౌస్ఫుల్ అయిన పాఠశాల. ఉత్తమ విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన బోడపాడు ప్రభుత్వ పాఠశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. చేమకుర్తి హరిహర క్షేత్రంలో మాజీ మంత్రి సిద్ధారాఘవరావు జన్మదినోత్సవ వేడుకలు. దేవాలయంలో ప్రత్యేక పూజలు, పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. చిన్నతనం నుంచే కళారంగం వైపు దృష్టి సారించేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్న సినీ మాటల రచయిత మరుధూరి రాజా. హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో ఘనంగా శ్రీ రాఘవ కూచిపూడి నృత్య కళా నిలయం వార్షికోత్సవం. ఒంగోలు నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఏర్పాటు చేసిన ప్రజావాణి పోస్టు బాక్సుల పట్ల పలువురు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలకు ప్రజావాణి పోస్టు బాక్సుల ద్వారా ఉపశమనం లభిస్తుందని అన్నారు. సమస్యను అర్జీ రూపంలో ప్రజావాణి పోస్టు బాక్సులో వేయగా ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది సంబంధిత అధికారులకు తెలియపరిచి పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలులో ఉన్నారంటే ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటారు. అది ఆయన నివాసం ఉండే బీకే అపార్ట్మెంట్ కావచ్చు, గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం కావచ్చు. ఏదైనా సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నా సరే ప్రజలు అక్కడకు చేరుకొని తమ బాధలు చెప్పుకుంటూ ఉండడం పరిపాటిగా మారింది. కొన్ని రకాల సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరిస్తున్నా ప్రజల తాకిడి మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డీజార్ ప్రజావాణి పేరుతో నగరంలో బాక్సులను ఏర్పాటు చేశారు. పోస్ట్ బాక్స్ తరహాలో ఉండే ప్రజావాణి బాక్సులను కొత్తపట్నం బస్టాండ్, అద్దంకి బస్టాండ్, రంగారాయుడు చెరువు ప్రధాన ద్వారం వద్ద పెట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజావాణి బాక్సులను ఏర్పాటు చేయడంతో ప్రజలు తమ సమస్యలను కాగితంలో రాసి బాక్సులో వేస్తూ పరిష్కారం లభిస్తుందన్న నిశ్చింతగా ఉంటున్నారు. ఒంగోలులో మొదటిసారిగా ఇటువంటి బాక్స్ ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టలేదు. మన జనార్దన్ గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు ఒంగోలులో ఈ బాక్స్ పెట్టడం వల్ల ఎన్నో ఫిర్యాదులు పరిష్కారం అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనిది మన ఎమ్మెల్యే జనార్దన్ గారు చేశారు. మంచి స్పందన వస్తుంది. మేము ఏదైనా సమస్య ఉంటే రాసి ఈ బాక్స్లో వేస్తే ఎమ్మటే ఫోన్ నెంబర్ అవి చూసి వాళ్ళు ఎమ్మటే పరిష్కారం చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఒంగోలులోని ఇస్లాంపేటలో ఎజాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. దాదాపు 60 ఏళ్ల వయసు కలిగిన ఆయనకు సొంత ఇల్లు లేదు. అద్దంకి బస్టాండ్లోని పూలకొట్లో పూలు కడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తనకు ఇంటి స్థలం ఇప్పించమని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగని రోజంటూ లేదు. నాటి ప్రజాప్రతినిధులను వేడుకున్నా కనికరించలేదు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తనలాంటి వారి కోసం ప్రజావాణి బాక్స్ ఏర్పాటు చేశారని ఎడ్జాన్ చెప్పాడు. తన సమస్య రాసి ప్రజావాణి బాక్స్లో వేసిన 2 రోజులకు రెవెన్యూ అధికారులు తనకు ఫోన్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తనకు తప్పకుండా ఇంటి స్థలం ఇప్పిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నేను జనార్దన్ బాక్స్ పెట్టారంటే ప్రజావాణి బాక్స్ పెట్టారు. దాంట్లో నాకు ఇల్లు సమస్య లేదు, ఇల్లు కాబట్టి అర్జీ చేసుకున్నాను. ఆ అర్జీ పోగానే ఎమ్మటి నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. వీఆర్ఆ కూడా పిలిపించి నా దగ్గర మా ఆడవాళ్ళు చక్కెర కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, కరెంటు బిల్ జిరాక్స్, నా ఫోటో తీసుకున్నారంటే పర్వాలేదండి. ప్రజావాణి బాక్స్ బాగా పనిచేస్తుందండి. కొంచెం మాది ఒంగోలేనండి. కనీసం నేను పుట్టి పెరిగి ఒంగోలేనండి. నేను 60 సంవత్సరాలండి నేను పుట్టి. కానీ నేను పింఛన్కి ఏం పెట్టుకోలేదండి. ఏంటంటే ఆధార్ కార్డులో నా వయసు తక్కువ ఉంది కాబట్టి నేను పింఛన్కి ఏం పెట్టలేదు. పని చేస్తున్నాను కాబట్టి నేనేం బాధ లేదండి. సంపాదించుకుంటాను, పని చేసుకుంటాను, కూలి పని. నాకు ఇల్లు లేదంటే బాడీ గట్లేక అల్లాడిపోతున్నానండి. నేను ఎప్పుడు ఏం చేయలేదండి. దరఖాస్తులు ఎన్నిసార్లు పెట్టానంటే కావాలని చూడండి. అది నేను ఇచ్చిన రసీదులు చూడండి. 2018, 2015 కూడా అర్జీలు కూడా ఇచ్చాను. అప్పటి నుంచి నాకు మున్సిపాలిటీలో కానీ వీఆర్ ఆఫీస్కి పోయినా ఎవరు పట్టించుకోలేదండి. ఈ బాక్స్లో ఎప్పుడు వేసానో, ప్రజా దర్బార్ బాక్స్లో ఎప్పుడు వేసానో నా దగ్గర నాకు ఫోన్లు వస్తున్నాయండి. సహాయం చేస్తే మంచిదేనండి. మేము పేరు చెప్పుకుంటానండి. నిజంగా పేరు నాకు నమ్మకం ఉందండి. ఈ ప్రభుత్వంలో అన్ని మంచి పనులు జరుగుతాయండి.
దేశం బాగుపడిద్దండి. ప్రభుత్వం వస్తే ఆడ రాజధాని కడుతున్నాడు, రోడ్లు క్లీన్ చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు అండి. పర్వాలేదండి, ఈ ప్రభుత్వం మంచిది. ఇల్లు ఇస్తా అని చెప్పారు, ఆ డిస్కో ఇల్లు కట్టిస్తా ఉన్నాడు, పర్వాలేదండి, అన్ని బాగానే చేస్తున్నాడు. దావంచల మంచి వ్యక్తి అండి, బాగానే ఒంగోలులోనే ఉంటాడు. పాపం ఎవరు పిలిచినా వస్తాడు, ఏ పాలెంలో పిలిచినా వస్తాడు. ఈ కులం కాదు, ఆ కులం కాదు, ఏ కులం వాళ్ళు పిలిచినా వచ్చి ఓపెనింగ్ చేస్తాడు, గృహప్రవేశాలకు వస్తాడు, పెళ్లిళ్ళు చేసినా వస్తాడు, అన్నీ చేస్తాడండి పాపం జనార్దన్. కొడాలి మురళి అనే వ్యక్తి ఒంగోలులో కరెంటు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుజాత నగర్లో ఉంటున్న ఆయన కొంతకాలం క్రిందట శ్రీరామ్ కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకొని ఉంటున్నాడు. అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులో చిరునామా మార్చాలని కొన్ని రోజులుగా తిరుగుతున్నాడు. కొన్నిసార్లు కరెంటు పని కూడా మానుకొని వెళ్లినా పని కాలేదు. దాంతో విసిగి వేసారిన ఆయనకు ప్రజావాణి బాక్స్ చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. ప్రజావాణి బాక్స్ గురించి తెలుసుకున్న మరుక్షణం రంగారాయుడు చెరువు వద్ద గల బాక్స్లో అర్జీ వేశాడు. తన సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో అక్కడి నుండి వెనుదిరిగాడు. 23 రోజుల నుంచి తిరుగుతున్న ఈ ఆధార్ కార్డులు పూర్తి చేయటం. ఆధార్ కార్డులు డోర్ నెంబర్ ఇది వరకు సుజాత్ నగర్లో ఉన్న సుజాత్ నగర్ నుంచి శ్రీరామ్ కాలనీకి మారాను. అక్కడికి మారడానికి డోర్ నెంబర్ మారడానికి పొద్దున్నే సాయంత్రం పని మానుకొని తిరగాల్సి వస్తుంది. ఎంత చెప్పినా వాళ్ళు ఏమి చెప్పినా పైన అది ఉంది, కింద ఇది ఉంది, లేకపోతే ఓటీపీ రావట్లేదు, లేకపోతే అది రావట్లేదు, ఇది రావట్లేదు అనే సమస్య తప్ప 23 నుంచి రోజు నేను పని చేసుకునేవాడిని. పని వదులుకొని డైలీ వెళ్ళి పొద్దున్న సాయంత్రం 2 పూటలు అడుగుకోవాల్సి వస్తుంది పని వదులుకొని. వాళ్ళు ఎంత చెప్పినా కూడా అసలు ఏ మాత్రం చేసినా కూడా పట్టించుకోవటంలే. ఇలా ఉంది పరిస్థితి. టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ద్వారాగా నేను మీకు సమస్యను తెలియజేస్తున్నా. పరిష్కారం అయితేనే నమ్మకంతోనే అది వేసాను, నేను లెటర్ వేసా. ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రజల్లో ఒక దురభిప్రాయం ఉండేది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే తమ పిల్లలకు సరిగ్గా ఇంగ్లీషు రాదని, ఉన్నత స్థితికి చేరుకోలేరని అపోహ ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు కావలసిన యూనిఫామ్, తల్లికి వందనం, రుచికరమైన మధ్యాహ్న భోజనం, చదువుకునేందుకు పుస్తకాలు ఉచితంగా అందిస్తుంది. అంత మాత్రం చేతనే స్కూలుకి విద్యార్థులను తల్లిదండ్రులు పంపిస్తారంటే పొరపాటే. అన్ని పాఠశాలలకు ప్రభుత్వం అందించే పథకాలే ఇవి. కానీ పాఠశాలలు విద్యార్థులు ఆకర్షించాలంటే అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు సిబ్బందిపై బాధ్యత ఉంటుంది. అటువంటి బాధ్యతను తమ భుజస్కంధాల మీద వేసుకొని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం నిరంతరం కృషి చేస్తుంది. ఎంత కృషి చేస్తుంది అంటే నో అడ్మిషన్ అని ప్రభుత్వ పాఠశాల ముందు బోర్డు పెట్టే అంత. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉన్నారంటూ కొన్ని పాఠశాలలను మరో పాఠశాలల్లో విలీనం చేస్తున్న సమయంలో అక్కడి ఉపాధ్యాయులను ఇలాంటి పాఠశాలల ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించగలిగితే ప్రభుత్వం విద్యా వ్యవస్థపై పెట్టే ఖర్చుకు ఫలితం దక్కడమే కాకుండా పేద విద్యార్థులను వారి తల్లిదండ్రులు నిర్భయంగా నిస్సంకోచంగా ప్రభుత్వ పాఠశాలలకు పంపించే అవకాశం కలుగుతుంది. బోడపాడు పాఠశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. తోసుకోకండి ఈ వంటగది కూడా నెగటివ్ చేస్తారు సొంతగా. మార్కాపురం మండలము మోడల్ ప్రాథమిక పాఠశాల బోడపాడు నందు మరి మా ఉపాధ్యాయులు నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది. మరి దీనికి ప్రధానమైనటువంటి కారణము ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా హెడ్ మాస్టర్ గారు జాకబ్ గారు అయితేనేమి,
శ్రీనివాసులు మాస్టర్ అయితేనేమి, రవి టీచరు, అలాగే సురేఖ మేడం, వీళ్ళు నలుగురు కలిసి ఈ పాఠశాలని దాదాపుగా 30-40 ఉన్నటువంటి స్ట్రెంత్ని ఈరోజు 140 స్ట్రెంత్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని మంచి విద్యను అందించడమే కాకుండా చుట్టుపక్కల పరిసరాలను బాగా క్లీన్ చేయడం ద్వారా అలాగే గ్రామస్తులకు నమ్మకం అనేటువంటిది కలిగింది. గ్రామస్తులకు నమ్మకం కలిగిన తర్వాత మరి వారి ప్రోత్సాహం కూడా లభించడం వలన మరి వీరు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకుని, వీళ్ళు ఉపాధ్యాయులే కాకుండా ఒకరిద్దరు వాలంటీర్లను కూడా స్వచ్ఛందంగా వాళ్ళే ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు, స్లో లెర్నర్స్ విద్యార్థులకు కూడా చదువు వచ్చే విధంగా చేయడం వలన మరి బాగా యాక్టివ్గా ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మంచి ఫీడింగ్ ఇవ్వడం వలన నవోదయ సీట్లు ఈ పాఠశాల నుంచి, మార్కాపురం మండలం నుంచి చాలా ఎక్కువ సీట్లు రావడం అనేటువంటి జరిగింది. గత సంవత్సరాలు చూసుకుంటే 17 మందికి నవోదయ సీట్లు రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అందువలన మా స్కూల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క గుర్తింపును బట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లెస్ కానీ, మార్కాపురం నుంచి టౌన్ నుంచి కానీ వాళ్ళ సొంత ఖర్చులతోటి ఆటోలు పెట్టుకొని మా పాఠశాలకు రావటం జరిగింది. అందువల్ల దినదినము అభివృద్ధి చెందుతూ ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి తల్లి కొందనం కావు, మరి మధ్యాహ్న భోజనంలో ఉన్నటువంటి మెను ప్రకారం చక్కగా భోజనాలు పెట్టడం కానీ, విద్యలో ముఖ్యంగా వెనకబడిన విద్యను సపరేట్గా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళనే అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మేము చేస్తున్నాము. మా కృషి ఫలిస్తుందనే ఆశతోటి మేము మరి తల్లిదండ్రులకు ఆ యొక్క హామీ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా చేస్తూ పోతున్నాము. ఇక వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ అడ్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయము, ఆ విధంగా కొనసాగిస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ. దాదాపు అంతమంది మార్కాపూర్ వాళ్ళు 50-60 క్యారేజీలు వచ్చాయి. ఇప్పుడు దాదాపుగా 4-3 దగ్గర తెచ్చుకోవట్లేదు అసలు, అంటే అంత బాగా రైస్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పిల్లలు అభివృద్ధి చెందుతూ ఉంటే అనేక కాన్వెంట్ తిప్పాము, డబ్బులు చాలా ఖర్చు పెట్టాము, అయినా మా పిల్లలు చదువు రాలేదనే పిల్లలు మా దగ్గరకు వచ్చే డెవలప్మెంట్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్న కళ్ళలో ఉన్న ఆనందాన్ని చూస్తూ ఉంటే మా శ్రమ అనేది మర్చిపోతూ ఉన్నాం. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం. ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు వాస్తవంగా మాకు ఇక్కడ ప్లేస్ లేని కొరత మీకు కనిపిస్తూనే ఉంది. ఎలాగైతే నిండిపోయింది అన్నీ కూడా షెడ్లు ఏం వేయకపోతే మాకు ఇక్కడ అవకాశం లేదు. మేము కానీ చేర్చుకుంటే మార్కాపూర్ నుంచి 2-3 బస్సులు పెట్టాలి. దాదాపు 300 మంది ఇంటికి పంపించామండి మేము, మాకు అవకాశం లేక. కాబట్టి మాకు గర్వకారణంగా ఉంది. అంటే మాకు జీతము తీసుకున్నామన్న ఒక సంతృప్తి కన్నా కూడా ఇలా మా స్కూల్కి క్యూ కట్టి ఇక్కడ అడ్మిషన్ కావాలని చెప్పేసి రికమెండేషన్ చేస్తూ వస్తూ ఉన్నారంటే మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే పిల్లలకు దాదాపు ఎన్నో సంవత్సరాలు 5-6 సంవత్సరాలు పోయి కూడా చదువురానటువంటి పిల్లలను కూడా ఎంతో వెనకబడి పిల్లలను కూడా మేము డెవలప్ చేసి చూపిస్తున్నాం. అది ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాం మేము. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు జన్మదినోత్సవ వేడుకలు చేమకుర్తిలోని హరిహర క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సిద్ధారాఘవరావు పద్మావతి దంపతులు దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. సిద్ధారాఘవరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు దర్శి, చేమకుర్తి, ఒంగోలు ప్రాంతాలకు చెందిన అభిమానులు, ఆర్యవైశ్య నాయకులు తరలివచ్చారు. శాలువాలతో సత్కరించి భారీ గజమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎస్కేఆర్ బదిరుల పాఠశాలలోని 90 మంది విద్యార్థులకు కాస్మోటిక్స్, మున్సిపల్ కార్మికులు 120 మందికి గ్లౌజులు, రెగ్జిన్ కోట్లు అందజేశారు. అలానే గంగవరంలోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన సంవత్సరం పాటు గ్యాస్ ఖర్చును చెక్కు రూపంలో అందజేసి అదే పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. స్కూలులో కొత్తదనం వెల్లి విరియాలనే ఉద్దేశంతో విద్యార్థులకు మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో సిద్ధారాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే
ఓకే సార్. ఓకే. రాష్ట్ర మాధ్యమాలలో నాయకులు ఇచ్చేసి మిక్కిలిగా కోరుతున్నాం. అదంతా అవసరం లేదు అట్లా. ఓకే సార్. ఓకే సార్. ఓకే డన్. నా బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ హరిహర క్షేత్రంలో హరిహరాలలో సమక్షంలో ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాని సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరి కొన్ని జిల్లాల నుంచి కూడా కొన్ని వందల మంది తరలి వచ్చి వారు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వారందరూ కూడా ఎక్కడైతే దూర ప్రాంతాల నుంచి వచ్చారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరూ కూడా భవిష్యత్తులో అందరూ కూడా మాకు ఎప్పుడు కూడా వెన్నంటూ ఉండి సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ మన సిద్ధా రాఘరావు గారి అభిమానులు అందరూ కూడా శ్రేయోభిలాషులు మరి జిల్లా నలుమూల నుంచి కూడా చాలా ప్రేమతోటి వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ అభిమానం ఎప్పుడు ఎల్లవేళ్ళ కూడా మా కుటుంబానికి ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్నతనం నుంచే కళారంగం వైపు తమ పిల్లలు దృష్టి సారించేటట్లు తల్లిదండ్రులు కృషి చేయాలని ప్రముఖ సినీ మాటల రచయిత మరుధూరి రాజా అన్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. సంగీతం, నృత్యం నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ అలవరుతుందని అన్నారు. శ్రీ రాఘవ కళా నిలయం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. హైదరాబాద్ చికటపల్లిలోని త్యాగరాయ గానసభలో ఒంగోలుకు చెందిన శ్రీ రాఘవ కూచిపూడి నృత్య కళా నిలయం ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది కళాకారులు నృత్యం, సంగీతంలో అలరించారు. సాయి శ్రావ్య శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సాయి శరణ్య శిష్య బృందం ఆలపించిన శాస్త్రీయ సంగీతం వీణులు విందు చేసింది. ముందుగా నటరాజస్వామి విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ మాటల రచయిత మరుధూరి రాజా, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, సినీ సంగీత దర్శకులు లక్ష్మణ్ సాయి, నాటకరంగ గురువు చిట్టా శివప్రసాద్, కూచిపూడి నృత్య గురువు ఎస్వి శివకుమారి, భువనగిరి పురుషోత్తములను నిర్వాహకులు సాయి శరణ్య, సాయి శ్రావ్య సత్కరించారు. కార్యక్రమానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. జశ్వంత్, సుమన్, కరవది నాగలక్ష్మి కార్యక్రమాలను పర్యవేక్షించారు. నేను ఎక్కువ విన్నది రంగమార్తాండ. మీరు మీ తమ్ముడు కోసం అన్నా రావాలి అని ఆయన బాలేకపోయినా కూడా పిలిపించాను. నేను శివకుమారి గారు ఒంగోలు నుంచి వచ్చి మా శ్రావ్యాన్ని ఆస్వాదించారు. మా శ్రావ్యతో పాటు వారి స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సమయం మరణి సాయి శ్రావ్య, అరణ్య, సుమన్, జస్వంత్ కుటుంబ సభ్యులు వచ్చి పైందలు. థ్యాంక్ యూ సార్ రాజా గారు, ధన్యవాదాలు. తర్వాత
జనార్దనాష్టకం అని చెప్పి కందుకూరి రుద్రకవి రచించినటువంటి ఆ గడ్డ ప్రకాశం జిల్లా. ఆ గడ్డ మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆకాశంలో వినీలాకాశంలో ఎదుగుతారు అని చెప్పడానికి ఎటువంటి మొహమాటం లేకుండా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలే దీనికి కారణం అని నేను సవినయంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే మా ప్రకాశం జిల్లా నుంచే భానుమతి గారు వచ్చారంటే మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. మా ప్రకాశం జిల్లా నుంచే కాంచన గారి లాంటి ఒక గొప్ప నటి వచ్చిందని మేము చెప్పుకుంటాం. పార్వతీ పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరు వేదిక మీద పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ చాలా నమస్కారం, ఎన్నో నమస్కారాలు. వయసులోనే మా వీధుల్లో ఎర్రటి బుగ్గలు, చక్కటి లాగు, చక్కటి నిక్కలు షర్టు వేసుకుని తిరుగుతూ ఆడుకుంటుండేవాళ్ళు. అందరూ కూడా ఎక్కడే ఉన్నాడు కోరునా. వీళ్ళిద్దరు బొమ్మల్లాగా ఉండేవాళ్ళు అన్నదమ్ములు. క్రమంగా అలా అలా రోడ్డు మీద చూసుకోవటం అంత మటుకు రాను అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాడు. చాలా అందగాడు మనిషి, చాలా చక్కటి ఫేస్, మనిషి ఆకారం, హైట్, కళ్ళు, అన్నిటిని మించిన వాయిస్, మంచి వాయిస్. ఒక చూడగానే ఎవరి అబ్బాయి అని చూసి అంత ఎదిగి ఉండేవాడు. నన్ను ప్రత్యేకించి అన్నయ్య అన్నయ్య పిలుస్తుండేవాడు చిన్నప్పటి నుండి. అతనికి పేర్లు చాలా పేర్లు ఉన్నాయి. మేము రఘు అని పిలిచేవాళ్ళం, స్నేహితులంతా రఘు అనేవాడు. నేను అన్నయ్యనే, స్నేహితుడు కాదు. స్నేహితులు రఘు అనేవాళ్ళు, బంతి అనేవాళ్ళు. చాలా కాలం తర్వాత మరి శ్రీనివాస్ చూస్తున్న ఓ పరిమళ వ్యాఖ్యానం కొట్టాలి మరి శ్రీనివాస్ చప్పట్లు. అయితే తమాషా ఏంటంటే భక్త కంటే డబుల్ మాట్లాడే మా శ్రీనివాస్ గారికి మరొకసారి చప్పట్లు. ఆ కాలంలో ఏబిసిడి అని ఉండేది. ఏంటి అగ్నేని నాగేశ్వరరావు, బిఎన్టి భాస్కర్రావు, సిఎన్టి శ్రీనారాయణ రెడ్డి, డిఎన్టి దైవకి శర్మ. గత 40 ఏళ్ళ నుంచి అన్ని కార్యక్రమాలు మేమే ఉండేవాళ్ళం. ఏదైనా ఒక పరిమళ వ్యాఖ్యానంతో వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి రసభరితంగా ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు మా శ్రీనివాస్ గారిని అభినందించాలి, ఆశీర్వదించాలి. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని సూర్యారావు అన్నారు. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమ కోసం ప్రభుత్వం సొసైటీ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. ప్రైవేటు యాజమాన్యాలు తమకు ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సెప్టెంబర్ 5వ తేదీ గురు పూజోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు బహూకరించినట్లే సెప్టెంబర్ 3వ తేదీ ప్రైవేటు పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, కార్యదర్శి కిరణ్, యూటీఎఫ్ మాజీ కార్యదర్శి రవి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబు తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు కార్డు ప్రభుత్వమే జారీ చేయాలి. ఇది మన ప్రధాన డిమాండ్తో మనం పనిచేయాలని అనుకుంటుంది. ఎలా చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఒక స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అందులో భాగంగానే ఇక్కడ మన సమావేశంలో జరుగుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది దానికి అనేక రకాల సమస్యలు ఈరోజు ఉన్నాయి. ఈ సమస్యలు పట్టించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం తరపున ఏ విధమైన సహాయ సహకారాలు ఈ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి అందడం లేదు. అందుకని ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరినీ కలుపుకొని ఈ రంగంలో ఉన్న అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం చేయాల్సింది, ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఎవరికి సరైన గుర్తింపు కానీ గౌరవం కానీ అందడం లేదు. ఈరోజు ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా బోధించే టీచర్ ఒకరే, గురువుగా ఎవరినైనా గురువే అంటాం. కానీ ఆ గురువులకి ప్రభుత్వ రంగంలో ఉన్నంత గౌరవం, గుర్తింపు ప్రైవేట్ రంగంలో దొరకడం లేదు.
అందుకని ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి కూడా తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలంటే ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు కార్డు జారీ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఈ గుర్తింపు కార్డు ఇవ్వాలంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక వెల్ఫేర్ సొసైటీని స్థాపించాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ కానీ సొసైటీ కానీ ప్రభుత్వం ఒకటి ప్రారంభించి ఆ సొసైటీలో నమోదు చేసి ఆ సొసైటీ ద్వారా ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలనేది మా మొదటి డిమాండ్. 10వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఆట్యాపాట్యా ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఘనంగా ముగిశాయి. ఒంగోలు ఏబిఎం జూనియర్ కళాశాల మైదానం వేదికగా 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రం నలుమూల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో పశ్చిమ గోదావరి పల్నాడు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో పల్నాడు జట్టు, మహిళా విభాగంలో ప్రకాశం పల్నాడు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో పల్నాడు జట్లు విజయం సాధించాయి. గెలుపొందిన జట్లకు అతిథుల చేతి మీదుగా బహుమతులను అందజేశారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు నైపుణ్యత పెరుగుతాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రీడలను ఆడాలని అన్నారు. మారుతున్న జీవన శైలి విధానానికి క్రీడలు ఒక్కటే సరైన మార్గమని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర CEO ఆర్డి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చరణ్, జిల్లా అధ్యక్షుడు నంబూరి శ్రీను, సెక్రటరీ దావీదు, చైర్మన్ కొల్లా హనుమంతరావు, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మరగా రమేష్, ఏపీటీసీఏ అధ్యక్షుడు అజయ్ బాబు, కబడ్డీ అసోసియేషన్ నాయకులు సిరిగిరి రంగారావు, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కుర్రా భాస్కర్ రావు, అపెక్స్ శివారెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. అవునా मॉनिटर बच्चे बच्चे బాగా ముందు మీరు క్లాస్ కూడా ప్రతిభా విద్యా సంస్థల అధినేత శ్రీ నల్లూరి వెంకటేశ్వర గారిని వేదిక నెలకొల్చింది కోరుచున్నాం. అధినేత శ్రీ నల్లూరి వెంకటేశ్వర గారు మొదటి రోజు 9వ తేదీ కంగ్రాట్స్ ప్రకాశ్ కంగ్రాట్స్ నారా పల్నాడు టీం మండు టెండల బాగా ఆడారు. Silver medal have to be goes to West Godavari 2025-26. ఈ గేమ్ గతంలో మేము చిన్నప్పుడు ఆడుకున్నాము. దాన్ని చీరాట్ అని మేము ఇప్పుడు పిలుచుకునేవాళ్ళం. కానీ ఆ గేమ్ ఈరోజు ఇంటర్నేషనల్ గేమ్ అవుతుందని ఊహించలేదు ఆ రోజు. కానీ అదే సార్ కూడా ఉప్పు గేమ్ అంటున్నారు. సరే ఏ ఏరియా వాళ్ళు ఏరియా పిలుచుకున్నారు. కానీ ఈ గేమ్ ఇంత ఇంటర్నేషనల్ అవుతుంది కూడా మేము ఊహించలేదు ఆ రోజు. కానీ ఈ గేమ్ కూడా ఇంటర్నేషనల్ అవుతుంది నాకు నిన్న ఇన్వైట్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా నాకు తెలియదు ఇది ఉందని కూడా కనీసం. కానీ ఈ గేమ్లో సరే గేమ్ గేమ్ స్పిరిట్ అనేది ప్రతి ఒక్కరికి మనకు చదువులో ఏ విధంగా అయితే స్పిరిట్ ఉంటుందో ఒక స్పిరిట్ నింపాలంటే కంపల్సరీ ప్రతి మనిషికి గేమ్ అవసరం. ఒక వ్యాయామం కానీ ఏదో గేమ్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే మన చదువులో ముందు రాయించాలన్నా స్పోర్ట్స్ స్పిరిట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మనకి గేమ్లో మనం పట్టుదలతో పనిచేయాలి ఏదైనా సరే. దానికి ఇది ఒకటి కంపల్సరీ ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళకి ఒక గేమ్ అనేది ఇంట్రెస్ట్గా తీసుకొని ఆ గేమ్లో గెలవాలని మనం ముందుకెళ్ళాలి ఖచ్చితంగా. ఆ గేమ్లో గెలిచినట్టు కంపల్సరీగా మన చదువులు కూడా ముందుకెళ్తామని కూడా నా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2 monthsకో లేకపోతే 6 నెలలకో ఇయర్లీనో ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది.
ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి చాలామంది అది తట్టుకోలేక ఫీల్ అయ్యే పరిస్థితులు ఎగ్జామినేషన్స్లో ఉంటాయి. అలాంటి స్టూడెంట్స్ ఈ గేమ్స్లో పాల్గొంటే ప్రతి వారము ఈ గేమ్స్ ఆడటం వలన ఓటమిని ఈజీగా తీసుకొని ఆ ఓటమిలో ఉండే లోపాలు, ఎందుకు మనం ఓడిపోయాము, గెలవడానికి ఏంటి సోర్సెస్ అని ఆలోచించుకొని నెక్స్ట్ రోజు గెలవటానికి పునాదులు వేసుకోవడానికి ఇలాంటి గేమ్స్ మరి దోహదపడతాయి. జిల్లాలోని నూరు భాషా సంఘం సమిష్టిగా పనిచేస్తూ రాష్ట్రంలోని మిగిలిన సంఘాలకు ఆదర్శంగా ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే సలీం అన్నారు. నూరు భాషా సంఘం నూతన భవనంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జిల్లా యూత్ కమిటీ అధ్యక్షుడిగా షేక్ నరేష్తో పాటు ఇతర కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రకాశం జిల్లా నూరు భాషా సంఘం అలాగే మిగిలిన అన్ని జిల్లాల సంఘాలు సంఘటితంగా పనిచేయాలని సలీం కోరారు. రాష్ట్రంలో 20 లక్షల మంది నూరు భాషా సామాజిక వర్గ ప్రజలు ఉన్నప్పటికీ వారు నేటికి దుర్భరమైన జీవితం గడుపుతున్నారని, ప్రభుత్వాలు వారి జీవన విధానం మెరుగుపరిచేలా పనిచేయటం లేదని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పిడి మస్తాన్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దూదేకుల పేదరిక నిర్మూలనకు ఆలోచించి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి వారి జీవన ప్రమాణాలు పెంచాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ మీరావళి, జిల్లా గౌరవాధ్యక్షుడు షేక్ మీరా మొహిద్దీన్, జీకే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో ఈరోజు మా నూరు భాషా సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులైన డిపి మస్తాన్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు మరియు ప్రకాశం జిల్లాకు సంబంధించి యూత్ కమిటీ నియామకం గురించి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. దీనికి సహకరించిన ప్రకాశం జిల్లా అధ్యక్షులు మీరావళి గారికి, అలాగే రాష్ట్ర నాయకులైన వలి గారికి, మీరా మొద్దీన్ గారికి, మిగతా లోకల్ ప్రకాశం జిల్లా నాయకులందరికీ కూడా నూరు భాషా సంఘం తరఫున మేము ధన్యవాదాలు జరుపుతున్నాం. ప్రకాశం జిల్లాలో ఈ దూదేకుల భవన్ కానీ ఇవన్నీ కూడా మంచి ఆర్గనైజేషన్తో ముందుకు పోతున్నారు ప్రకాశం జిల్లా కమిటీ. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కమిటీలు రావాలని చెప్పి మా రాష్ట్ర నూరు భాషా సంఘం తరఫున తెలియజేస్తూ 20 లక్షల మంది ఉన్నటువంటి దూదేకులం ఏకాకులమై తిరుగుతూ ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నా కూడా దూదేకుల స్థితిగతులు అయితే మారటం లేదు. కులంలో పేదరిక నిర్మూలన అనేది మా కులం తరపున రాష్ట్ర కమిటీ తరపున మేము ప్రయత్నాలు చేస్తున్నామే తప్ప రాష్ట్ర ప్రభుత్వం తరపున కులానికి ఎటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయటం లేదు. చాలా దుర్భరమైనటువంటి స్థితిగతులను ఎదుర్కొంటున్నటువంటి మా సామాజిక వర్గాన్ని కార్పొరేషన్ ద్వారా మాకు 100 కోట్లు కేటాయించి కార్పొరేషన్ చైర్మన్ను ప్రకటించి మాకు ఒక కుల అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన నాటి నేటి వరకు కూడా ఉద్యోగపరంగా సాంకేతికంగా ఉన్నటువంటి సమస్యలను పలుమార్లు ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా పరిష్కరించే స్థితిగతులు దాఖలాలు లేవు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మా యొక్క కులపరమైనటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని ఈ పార్టీలో ఉన్నటువంటి మా సంఘ నాయకుల ద్వారా తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆశిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం గారు మా ఆఫీస్కి విచ్చేస్తున్నాడు. అలాగే యూత్ ప్రెసిడెంట్ డి మస్తాను వారు కూడా మా ఆఫీస్కి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ జిల్లా పరిస్థితులన్నీ కూడా మేము వారు అడిగి తెలుసుకున్నారు. ఈ జిల్లాలో 32 మండలాల నూతన కమిటీలు కూడా ఏర్పాటు చేశాము. అట్లాగే ఇంకొక 6 మండలాల కమిటీలు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే చేస్తాము. ఈ జిల్లా కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మేము అన్నీ తెలియపరిచాము. అట్లాగే మన ఈ నూతన భవనం ఆరం క్షేత్రంలో కూడా ఈ నూరు భాషా భవనాన్ని త్వరలోనే కార్యవర్గ సమావేశం పెట్టి ఈ భవనాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పని మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చెప్తున్నాం. మిగతా నూరు భాషా సోదరులందరికీ కూడా చెప్పి దీన్ని అతి త్వరలోనే మేము ప్రారంభించాలని ఒక సంకల్పంతో అద్దంకి మండలం రేణంగివరం వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
అత్తులూరి ధనుంజయరావు మృతి చెందారు. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలోని ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఈయన కొరిసిపాడు మండలం బొడ్డవానిపాలెంలో జరిగే బంధువుల వివాహానికి వచ్చి తిరిగి ప్రయాణంలో రేణంగివరం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ధనుంజయరావు అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ధనుంజయరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్ వద్ద వీరి బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. మ్యారేజ్కి నిన్న బొడ్డూరిపాలెం మ్యారేజ్కి వెళ్ళి వస్తా యాక్సిడెంట్లు అది మన రాణిగారం దగ్గర యాక్సిడెంట్ అయింది. మా బావగారికి మా అక్క గారికి యాక్సిడెంట్. మా అక్క గారు కూడా ఒంగోలులో ఉన్నారు, ఇప్పుడు రాలేదు. మా అక్క గారు నిలసలేదు. మా బావగారు అయితే డైడ్. బండి మీద వస్తున్నారు. బండి మీద వస్తే క్రాస్ చేస్తుంటే మనం అటు నుంచి వచ్చి కారు క్రాష్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎప్పుడు జరిగింది అది? రాత్రి 11:30 ఆ టైం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆ ప్రభుత్వ పాఠశాల ముందు నో అడ్మిషన్స్ బోర్డును చూసి ఆశ్చర్యపోతున్న ప్రజలు. విద్యార్థులతో హౌస్ఫుల్ అయిన పాఠశాల. ఉత్తమ విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన బోడపాడు ప్రభుత్వ పాఠశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. చేమకుర్తి హరిహర క్షేత్రంలో మాజీ మంత్రి సిద్ధారాఘవరావు జన్మదినోత్సవ వేడుకలు. దేవాలయంలో ప్రత్యేక పూజలు, పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. చిన్నతనం నుంచే కళారంగం వైపు దృష్టి సారించేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్న సినీ మాటల రచయిత మరుధూరి రాజా. హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో ఘనంగా శ్రీ రాఘవ కూచిపూడి నృత్య కళా నిలయం వార్షికోత్సవం. డి న్యూస్లో నేటి మాట. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనం మాత్రం ఎప్పుడూ మనల్ని నమ్మిన వారి వైపే ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.